హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు ఎగ్ పులుసు చూపించబోతున్నానండి. రెసిపీ చాలా బాగుంటుంది. ఒక టిప్తో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, చాలా బాగుంటుంది. ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి. కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను ఎగ్స్. చూడండి, ఎగ్స్ నేను 10 తీసుకున్నాను. అందులో వాటర్ పోస్తున్నాను. చూడండి, సాల్ట్ వేస్తున్నానండి. ఎగ్స్ మంచిగా వస్తాయి పొట్టు తీయడానికి, అందుకే సాల్ట్ వేస్తున్నాను. 2 విజిల్స్ రానిచ్చాను. చూడండి, ఆనియన్స్ 4 ఆనియన్స్, నిమ్మకాయ 2 నిమ్మకాయ సైజు 2 నిమ్మకాయలంత చింతపండు, 4 చిల్లీస్, కొత్తిమీర తీసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను బాండీలో. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసాను. చిల్లీస్ కూడా వేసాను. చూడండి, ఆనియన్స్ వేస్తున్నాను. ఇది చపాతీలో కన్నంలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా. ఒకసారి కాలు తిప్పుకోవాలి మాడిపోకుండా. కరివేపాకు వేసాను. చూడండి, ఈ కర్రీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సాల్ట్ వేస్తున్నాను, తొందరగా మగ్గుతుంది కాబట్టి సాల్ట్ వేస్తున్నాను. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను సాల్ట్. మీకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. తొందర మగ్గడానికి ఆనియన్స్ నేను సాల్ట్ వేసాను. ఒకటి కట్ చేయండి. ఒకసారి మూత పెట్టి తీసాను. చూడండి, కొద్ది ఇంకా మగ్గనివ్వాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు వేసాను. ఒకసారి కలు తిప్పుకోవాలి. మొత్తం మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి, బాగా రెడ్ కలర్ వచ్చింది. చూడండి, ఇప్పుడు అల్లం వేసుకోవాలండి. అందులో వేస్తే అల్లం బాండీకి మాడిపోతుంది కాబట్టి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఎగ్ కర్రీ కాబట్టి నేను 1.5 స్పూన్ వేసాను అల్లము. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి. అల్లము కలు తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా. కారం వేస్తున్నాను ఒక 2 స్పూన్. చూడండి, 2 స్పూన్లు వేసాను. మసాలా పొడి కూడా వేస్తున్నాను. ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పౌడర్ ఒక 1/2 టీ స్పూన్. అన్నీ ఒకసారి కలబెట్టుకోవాలి మాడిపోకుండా. నూనెలో కలబెట్టుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. అన్నీ కూడా చింతపండు పులుసు నేను తీసుకున్నాను కదండి, 2 నిమ్మకాయల సైజ్ అంతా. అది బాగా పిసికి, అదిగోండి 2 నిమ్మకాయలంత సైజు తీసుకున్నాను కదా. చింతపండు రసం పిసికి అందులో పోసుకోవాలండి. బాగా కలబెట్టుకోవాలి మొత్తం ఈక్వల్గా. కర్రీ ఈవెన్గా కుక్ అవుతుంది. మొత్తం మసాలాలన్నీ కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను గ్రేవీ కోసం. కలుపుకోవాలి.
అడుగు నుంచి మొత్తం కలబెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలండి. ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఎగ్స్ ఘాట్లు పెడుతున్నాను చూడండి, ఎందుకంటే గ్రేవీ ఎగ్స్ బాగా పట్టేటట్టు. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది తింటుంటే. ఘాట్లు పెట్టడం వల్ల కర్రీ బాగా పడుతుంది కాబట్టి, ఎగ్స్కి బాగా పడుతుంది కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి కర్రీలో వేస్తున్నాను. అలా పొంగులాగా వచ్చినప్పుడు వేయాలండి ఎగ్స్. సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ వేసాను. మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కారం కూడా మీకు ఎంత తింటారో అంత దాన్ని బట్టి వేసుకోండి. చెప్పాను కదండి ఒక టిప్ చెప్తానని, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను వాటర్లో. శనగపిండిని ఉండలు లేకుండా వాటర్లో మంచిగా శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇదిగోండి చూడండి, వీడియోలో చూపించిన విధంగా శనగపిండిని కలుపుకోవాలండి ఉండలు లేకుండా. దీనివల్ల కర్రీ థిక్నెస్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ శనగపిండిని కలుపుకోవాలండి. కర్రీలో పోసుకొని కలుపుకోవాలి. తిప్పుకుంటూ పోసుకోవాలండి. ఒకసారి పోసేస్తే ఉండలు కడుతుందండి, అలా తిప్పుకుంటూ పోసుకోవాలి. దీనివల్ల థిక్నెస్ వస్తుంది, కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చెప్పండి మాకు. ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీ కర్రీ. చాలా బాగుంటుంది, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటానండి. సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది కర్రీ. చూడండి కర్రీ ఎంత థిక్నెస్ ఉందో, ఈ విధంగా థిక్గా వస్తుంది, వాటర్గా లేకుండా శనగపిండి వేయడం వల్ల. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.